క్రీస్తు జన్మదినాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. తిరిగి మనము మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23. ఇదిగో మత్తయి సువార్త కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగేది. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా యేసయ్య పరమ తండ్రి, ఆరాధనలో మీ సహాయం దయచేశారు ప్రభా. మరి ఇప్పుడు ఫైనల్ మెసేజ్ కూడా మీకు కూడా దయచేయండి ప్రభా. మీ ఆత్మతో నింపండి, మీ జ్ఞానం దయచేయండి ప్రభా. చెప్తున్న నాతో మరి వింటున్న వారికి కూడా తండ్రి ఆదరణ దయచేయండి, నిగ్రహం చూపించండి. మీరు ఆ సమయాన్ని మీకు అప్పచెప్తూ మా ప్రభు రక్షకుడు యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23. ఈ 2 వచనాలు చదివినప్పుడు మరి ఇక్కడ 3 మాటలు కనిపిస్తున్నాయి కదా. 3 మాటల్లో మొదటి మాట ఏంటి? కన్యక గర్భవతి అయి కుమారుని కను. రెండవ మాట ఆయనకి ఇమ్మానుయేలను పేరు. ఫస్ట్ మాట కన్యక గర్భవతి అయినది, రెండవ మాట కుమారుని కనును, మూడవ మాట ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనే మాట బైబిల్ ఎన్నిసార్లు ఉంది బైబిల్లో? నాకు కూడా తెలియదు, నేను ధ్యానించినప్పుడు నేను చూశాను ఎన్నిసార్లు రిపీట్ అయింది. 3 సార్లు. యెషయా గ్రంథంలో 2 సార్లు, పాత నిబంధనలో, నూతన నిబంధనలో, మత్తయి సువార్తలో 1 సారి. అయితే ఇదే మాట మనకు యెషయా ద్వారా ఆయన ప్రవచించాడు కాబట్టి ఆ ప్రవచన అది నెరవేర్చబడాలని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. అవునా? అంతేనా? ఇంకా ఏదన్నా వేరే కారణం ఉందా దేవుడు ఆ మాట ఇక్కడ వ్రాయించడానికి? మొదటిగా ఆ పైవచనం మనం చదివితే, యోసేపు స్వప్నం ముందు కనిపించి దేవదూత ఏం చెప్తున్నాడు? ఆమె యొక్క 21వ వచనం, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ఆల్రెడీ ఒక పేరు ఉంది కదా, దేవుడు ఆల్రెడీ ఒక పేరు ఇచ్చాడు. మళ్ళీ ఎందుకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు? దేవుడికి ఒక నామం సరిపోదా? సరే, అది ఎందుకు అనేది మనం ధ్యానించేటప్పుడు అది మనకు అర్థమవుతుంది. ఇదే వచనాన్ని మనం సేమ్ ఏదైతే మనం చదివామో అది యెషయా 7:14 కూడా ఉంటుంది. ఒకసారి అది చదవండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇక్కడ కూడా ఉంది కదా, కన్యక గర్భవతి అయి. అవే మాటలు, చేంజ్ ఏం లేదు. ఏమైనా మార్పు ఉందా? అవే మాటలు తిరిగి దేవుడు ఇక్కడ మనకు బయలుపరుస్తున్నాడు కదా. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడై అన్నాడు. అవసరమా? దేవుడు రక్షిస్తున్నాడు కదా పాపం నుంచి. తిరిగి మనకు ఆయన తోడుగా ఉంటాను అని చెప్పడం అవసరమా? ఈజ్ ఇట్ నీడెడ్? గాడ్ హ్యాస్ టు సే అగైన్. ఆయన రక్షిస్తానంటున్నప్పుడు ఆయన రక్షిస్తాడు, ఇలా మళ్ళీ తోడేందుకు మనకి. అయితే ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు ఈ 3 మాటలు, మొదటిగా వర్జిన్ విల్ గివ్ బర్త్, కన్యక గర్భవతి అయి. అది ఈ మాట మనం చదివినప్పుడు బైబిల్లో చాలా మంది కూడా ఈ మాటను బయట వాళ్ళు కూడా వీళ్ళు కూడా అపేక్షించేవారుగా ఉంటారు. ఎలా సాధ్యం అని. అయితే ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా వర్జిన్ కన్యక గర్భవతి లేకపోతే వెన్ షీ ఈజ్ అబౌట్ టు కన్సీవ్, అది పాపంగానే ఎంచబడుతుంది కదా. ఈ రోజుల్లో ఏమన్నా వీ డోంట్ థింక్ సో. మనకు అదొక పాపం అలానే మంచి ఎంచుతాం తప్ప బైబిల్లో ఉంది కదా అని వీ డోంట్ కన్సిడర్. అది మనము కన్సిడర్ చేయము. అయితే వాక్యంలో దేవుడు కన్యక గర్భవతి అయి కుమారుని కనును. మరియను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు
మరియను ఎంతగానో మనకు మరి యొక్క పాస్ట్ లైఫ్ లేకపోతే ఆమె గురించి చెప్పబడలేదు, కానీ ఆమెను ఎందుకు ఎన్నుకున్నాడంటే మైట్ బి షీ హాజ్ లెడ్, ఆమె యొక్క పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నట్టు ఉంటుంది. ఆమెకు ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో లేకపోతే మోషే వారికి ధర్మశాస్త్రాన్ని బట్టి మరియకు కూడా తెలిసే ఉంటుంది కదా, ఎందుకంటే ఆమె పరిశుద్ధంగా జీవిస్తుందా అంటే దాని అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం గురించి ఆమె తెలిసి ఉంటుంది మరియకు. అదేవిధంగా ఈ యొక్క ప్రత్యక్ష ఏదైతే వచ్చిందో దాని యొక్క పర్యావసనం ఏంటి, లేకపోతే దాని యొక్క ఫలితం ఏంటి? ఎందుకంటే యాజ్ పర్ మోసెస్ ధర్మశాస్త్ర ప్రకారము కన్యక గర్భవతి ఏం చేయాలి? వాళ్ళు రాళ్లతో కొట్టి చంపివేయాలి కదా. మరే విషయంలో అది జరగలేదు. మరే విషయంలో అది జరిగిందా? ఖచ్చితంగా జరగలేదు. కాబట్టి నాకు అనిపిస్తుంది, నేను అనుకుంటాను అది కేవలము ఇమ్మానుయేల్ అనే పేరు బట్టే దేవుడు ఆమెకు తోడై ఉన్నాడు కదా. అదే మనం వాక్యాన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను నేనైతే. ఆమె దేవుడు అందరికీ ప్రత్యక్షత ఇయ్యలేదు, కేవలం ఇద్దరికే, మరియకు యోసేపుకి కదా. గొర్రెల కాపులు కూడా చెప్పాడు కానీ గొర్రెల కాపులకు తెలియదు కదా, వాళ్ళకి చెప్పలేదు కదా. అయితే ఇస్రాయల్ ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టి చంపేయాలి, కానీ మరీనా ఆ విధంగా వాళ్ళు చేయలేదు. ఎందుకంటే దేవుడు ఆమెకు తోడై ఉన్నాడు. ఎలా తోడై ఉన్నాడంటే దేవుని యొక్క ఆలోచనలు, మనం వీళ్ళు ఎవరైతే అన్యులు ఉన్నారో లేకపోతే నాన్ క్రిస్టియన్స్, క్రైస్తవులు కాని వారు, దేవుని వాక్యం తెలియని వాళ్ళు చాలామంది దీన్ని బట్టి చాలా వ్యంగ్యంగా మాట్లాడేవారు ఉంటారు. ఈ మాటల్ని, ఈ కార్యాన్ని వాళ్ళు దే కండమెంట్, లైక్ వాళ్ళ అగ్రీ, దే డోంట్ అగ్రీ, దే ఆల్వేస్ అదిలా సాధ్యం, అది సాధ్యం కాదు కదా అంటారు. అయితే ఈ సృష్టిని సృష్టించిన దేవుడు, విశ్వాన్ని సృష్టించిన దేవుడు, మనిషిని సృష్టించిన దేవుడు, ఆయన తెలీదా ఎలా ఇది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది? ఆయన ఎటువంటి దేవుడు సృష్టించాడు అంటే, నేను ఐఎమ్ సాఫ్ట్వేర్ డెవలపర్, నేను ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేస్తే ఆ ప్రోగ్రాంలో ఉండే లాజిక్స్ కానీ లూప్ హోల్స్ కానీ ఏదన్నా దాన్ని యాడ్ చేయాలా, తీసివేయాలా, లేకపోతే దాన్ని ఎలా కరెక్ట్ చేయాలని నాకు ఖచ్చితంగా నాకు తెలిసి ఉంటుందా లేదు? అవ్వలేదు. అది ఏదైనా ఒక వస్తువు తయారు చేసినప్పుడు దాన్ని మనం ఎలా డిఫెక్ట్స్, దాంట్లో ఎటువంటి డిఫెక్ట్స్ వస్తాయి, అది ఏ విధంగా తిరిగి కరెక్ట్ చేయగలము, ఆ జ్ఞానం మనకు ఉంటుందా లేదు? మనుషులలో ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి దేవుడు మనిషి సృష్టించినప్పుడు అది ఎవరైనా సరే, లైక్ ఇది ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్, ఆడవరం ఎవరైనా సరే, దేవుడు తెలియదా అది ఆయన ఎలా సృష్టి నుండి ప్రతి సృష్టి చేయగలడని? ఖచ్చితంగా అది దేవుడు తెలిసే ఉంటుంది. అయితే మానవులు వారి యొక్క మూర్ఖత్వం బట్టి లేదా వారి యొక్క అజ్ఞానాన్ని బట్టి ఈ విధంగా ఈ రోజే కాదు ఆ రోజుల్లో కూడా నాకు తెలిసి మాట్లాడి ఉంటారు. అది బైబిల్ ఎక్కడ కూడా రాయబడలేదు. కానీ అయితే ఆ మాటలు మరియ కానీ యోసేపు అయితే ఏమనుకున్నాడు? మనం ఆ పై భాగంలో చదివితే ఆయన ఈవెన్ యోసేపు హీ డిడ్ంట్ ట్రస్ట్ కదా, ఆయన కూడా మరియ పాపం చేసిందేమో అని అనుకున్నాడు. ఆయన కూడా అనుమానించాడు, రహస్యంగా విడిచిపెట్టి వెళ్ళాలనుకున్నాడు. అయితే ఆ వాక్యమే మనం చదివింది ఇప్పుడు. స్వప్నమందు దేవదూత ప్రత్యక్షమై ఈ విధంగా చెప్తాడు అనమాట, ఇది కన్యక గర్భవతి కుమారుడని పాత నిబంధన యొక్క యెషయా 7:6 రెఫరెన్స్ని కోట్ చేస్తున్నాడు దేవదూత. సో దాన్ని బట్టి యోసేపు తిరిగి మరియను చేర్చుకున్నాడుగా ఉంటాడు. అయితే పిల్లరా, నేను వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్, ఏదైతే మనము ఎక్స్పెక్ట్ చేయాలి, మన ఊహకు అందనిది, వి డోంట్ ఎక్స్పెక్ట్. యెషయా 55:8 ఏమంటాడు దేవుడు? మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటి కావు. కాబట్టి మనం ఈ వర్జిన్ కన్సీవ్ లేకపోతే కన్యక గర్వం ధరించింది అనేది, అది మనం దేవుని దృష్టిని చూడాలి. హౌ ఆయన
ఎలా చూడగలడు, ఎలా చేయగలడు. తర్వాత ఆయన ఆమె గర్భవతి అయిన తర్వాత ఏమైందో కుమారుని కనును, బయాలజికల్గా కాదు, ఇట్స్ విత్ హోలీ స్పిరిట్. ఆ కుమారుణ్ణి కన్నప్పుడు కుమారుడు ఏ విధంగా వచ్చాడు? మానవుడుగా వచ్చాడా? ఖచ్చితంగా మానవుడుగా వచ్చాడు కదా. ఆయన దేవుడుగా రాలేదు. దేవుడు ఒక సేవకుడు అంటాడు, గాడ్ ఈజ్ ది సన్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్ అండ్ ఎర్త్లీ మదర్. అంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యొక్క కుమారుడు. అదేవిధంగా భూలోకం అర్త్లీ మదర్, బయాలజికల్ మదర్, ఆమెకు కుమారుడు. ఆ కుమారుడు ఆయన ఎప్పుడైతే ఈ లోకంలోకి వచ్చాడో, కన్య గర్భం నుండి వచ్చాడో, అది ఇట్స్ అగైన్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ హ్యాస్ బికమ్ ఏ, నాకు తెలుగులో ఎలా చెప్పాలి, దేవుడు అన్ఎక్స్పెక్టెడ్, ఐ మీన్ మనం ఊహించలేని చేసినప్పుడు ఆయన దేవాది దేవుడు మనుషులుగా పుట్టినప్పుడు మనుషులుగా ఆయన ఏ విధంగా, అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ లైక్ ఒక మనిషి పుట్టిన తర్వాత మనము మైట్ బి మరియకు యోసేపుగా థాట్స్, దే విల్ హ్యావ్ దోస్ థాట్స్ లైక్ మనిషి ఎలా ఎదగలడు, లేకపోతే ఎలా జీవించగలడు, మనకంటూ ఒక ఆలోచన ఉంటుంది. సో దేవుడి ఆలోచన మొదటి స్టెప్లో ఏమైంది? గాడ్ హ్యాస్ అల్లా, దేవుడు అది అలౌ చేశాడు. కన్యక గర్భవతి, విచ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్, అది మనం గ్రహించలేము. మానవ రీత్యా ఎప్పుడైతే దేవుడు జన్మించాడో ఇప్పుడు ఏమవుతుంది? మానవ యొక్క ఆలోచన స్టార్ట్ అవుతుంది. ట్రై టు అండర్స్టాండ్ మీ. మొదటి కార్యం ఎప్పుడు జరుగుతుందంటే దేవుని ఈ క్రిస్మస్ రోజున దేవుని జన్మంలో ద ఫస్ట్ థింగ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. అది ఎవరు కూడా ఊహించలేము, గ్రహించలేము, అది మన ఊహకన్నది. ఎప్పుడైతే దేవుడు ఈ లోకానికి వచ్చాడో, ఆయన ఏదైతే బయలుపరచాలనుకుంటున్నాడో అది ఆయన చెప్పాడో, మనకు అది అర్థం అవ్వాలి, అయ్యి తీరాలి. యు విత్ మీ? నేను మళ్ళీ చెప్తాను, యు అండర్స్టాండ్? దేవుడు ఎందుకు వచ్చాడనేది మనకు అర్థము అవ్వాలి. కన్యక గర్భవతి అయింది, విచ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్, అది మనం గ్రహించలేము, మన ఊహకు అందరిది. దేవుడు జన్మించాడు, ఇది మనకు అర్థమవుతుంది. ఆయన ఎందుకు వచ్చాడు దేనికి అనేది మనకి అర్థమవుతుంది, అవునా కదా? ఇది దేవుడు జన్మించకపోయింటే, ఇఫ్ గాడ్ హాస్ డన్ బోర్న్ ఇట్, మనకు అర్థం అయ్యేది ఖచ్చితంగా అర్థమయ్యేది కాదు. మనుషులుగా ఆయన వచ్చాడు కాబట్టి హీ వాజ్ ఏబుల్ టు, ఆయన ఆ యొక్క రిలేషన్షిప్ మనిషికి మొదటిగా మనకు అర్థం కాదు. అది మొదటి కార్యం. కన్యక గర్భవతి, అది ఎలా చేశారో దేవుడికి, అది ఆయనకే తెలుసు, అది మనకు అర్థం కాదు. అయితే ఆ శిశువు పుట్టినప్పుడు మనకు అర్థం అవుతుంది ఆయన దేనికోసం వచ్చాడు కదా. వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. అదే ఆయన దేవుడుగా ఉండి, మొదటి తిమోతి 1:15 ఏం చెప్తుంది? పాపం రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకం వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారం యోగ్యమదై ఉన్నది కదా. దేవుడు ఈ లోకానికి రాకుండా ఈ మాట చెప్తే, నేను ఈ పాపను క్షమిస్తాను అంటే నమ్మేవారమ్మా? ఖచ్చితంగా. దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఎందుకంటే ఏజెస్ రోజులు మారుతున్నాయి, వెళ్తూ ఉన్నాయి కాబట్టి, మనుషులు వారి పాపం పెరిగిపోతుంది కాబట్టి, ఆయన మనం ఆరంభంలో మాట్లాడుకున్నట్టు కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన కుమారుని పంపాడు. అయితే ఏదైతే మనం గ్రహించలేకపోతామో, ఏదైతే మనకు అర్థం కాదో దాన్ని మినహాయిస్తే, దేవుడు శిశువుగా పుట్టిన తర్వాత ఆయన ఏదైతే చేయాలనుకున్నాడు, మరి రక్షించాలనుకున్నాడో, మనకు రక్షణ, మన పాపం క్షమించాలనుకుంటున్నాడో, ఇది మనకు అర్థమవుతుందా? ఆర్ వి ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్?
మొదటి విషయం మనకు అర్థం కాలేదు. కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఇది మనకు మన మన ఆలోచనకు కాకపోతే, లేదా మన హృదయాలకి, లేదా మనకు తెలిసిన జ్ఞానాన్ని మనకు అర్థం అవుతుందా లేదా అనేది వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్. మనం అది ప్రశ్నించుకునే వారంగా ఉండాలి. సో అది అర్థం అవ్వడానికే నెక్స్ట్ ఏమంటున్నారు దేవుడు, ఆ పేరు, వాట్ ఇస్ ద నేమ్? ఇమ్మానుయేలు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఒకటి మొదటిది మనకు అర్థం అవ్వాలి, అది అర్థం కాదు. ఏది? కన్యక గర్భవతి. తర్వాత కుమారుడు కన్నప్పుడు ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, కుమారుడు జన్మించినప్పుడు ఆయన రావాల్సిన అవసరం ఏంటి, ఉద్దేశం ఏంటి అనేది మనం అర్థం చేసుకోగలం. మనకు అది బయలుపరచబడింది. ఈ రెండు కూడా అర్థం చేసుకోవాలంటే మనకు ఎవరు అవసరము? దేవుడు మనకు తోడై ఉండాలి. అందుకే యేసు అంటే ఆయన పాపం నుంచి రక్షిస్తాడు, తన ప్రజలందరినీ వారి పాపం నుండి ఆయన రక్షించిన కనుక ఆయన యేసు అని పేరు పెట్టబడనని దేవుడితో తెలియబడింది కదా. అది కాకుండా ఇమ్మానుయేలు అనే మాట ఎందుకు అంటే ఆ యొక్క రక్షణను, లేకపోతే ఆయన యొక్క జన్మను ఆయన కన్యక ద్వారా ఏ విధంగా జన్మించాడు, లేకపోతే ఆయన జన్మించిన తర్వాత ఆయన ఏదైతే చేశాడో, ఏ విధంగా బయలుపరిచాడో అది అర్థం అవ్వడానికే ఈ ఇమ్మానుయేలు అనే మాట మనకి చాలా అవసరం. అది లేకపోతే మనకు యేసు అనే మాట అర్థం కాదు, క్రీస్తు అనే మాట అర్థం కాదు. అందుకే యేసు మరి దేవుడు ఆ ప్రత్యక్షత ఇచ్చినప్పుడు, ఇమ్మానుయేలు అనే ప్రత్యక్షత ఇచ్చినప్పుడు, సరే యేసు లేదా క్రీస్తు అనే మాట కూడా, లేదా ఆ యొక్క పేర్లు యెషయా ద్వారా ఆయన చెప్పిండవచ్చు. ఈ ఇమ్మానుయేలు అనే మాట ఆయన ముందే వర్తింపజేశాడు అంటే అది కేవలము మనకు ఈ యొక్క వర్జిన్ కన్యక గర్భవతి కుమారుని కనును, ఈ మాటలు, ఈ రెండు మాటలు ఇవి మనకు అర్థం అవ్వడానికి. మనం కూడా దేవుడు నమ్మకపోయింటే, లేదా ఈ మాటలు మనకు దేవుడు తోడై ఉండకపోయింటే మనం కూడా ఆ విధంగా ఆలోచించవాళ్ళం కదా. అన్నిటి వాళ్ళనే, వేరే వాళ్ళనే ఏమనే వాళ్ళం మనం కూడా అదే అంటాం. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది ఎలా సాధ్యం? అది సాధ్యం కాదు, నెవర్. అయితే దేవుడు మనకు తోడై ఉన్నాడు. అందుకే ఇమ్మానుయేలు టైటిల్ ఆయనకి ఇవ్వబడింది. ఆ మాటను బట్టి మనము ఈ మాటలు అర్థం చేసుకోవాలి. ఆయన రక్షకుడుగా జన్మించాడు, కన్య అయిన మరియ గర్భముంది. ఆయన పుట్టుక పరిశుద్ధమైనది, ఆయనలో ఏ పాపము లేదు. ఆయన శిశువుగా జన్మించి పెరిగి పెద్దవాడై ఆయన ఏం చేశాడు? ఏం సవాలిస్తున్నాడు దేవుడు? నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? కాబట్టి పిల్లరా, ఇమ్మానుయేలు అనే మాట మనం అర్థం చేసుకోవాలి అంటే, ఆ మాట మనకు దేవుడు మనకు తోడై ఉన్నాడు అంటే మనము ఈ రెండు విషయాలు, గాడ్ కెన్ డూ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. ఆయన మనకు ఊహకందని విషయాలు చేస్తాడు. అది ఎప్పుడు ఆయన మనకు తోడై ఉన్నప్పుడు. అదేవిధంగా అది జరిగినప్పుడు, ఆ ఊహకందని విషయాలు జరిగినప్పుడు అది ఎలా జరిగింది అనేది కూడా మనకు అర్థమవుతుంది. అది ఎందుకు జరిగింది అనేది కూడా మనకు అర్థమవుతుంది. అదే ఇమ్మానుయేలు మాటకు అర్థము. అయితే దేవుడు మనకు తోడై ఉండాలనుకుంటే, లెట్స్ సే ఇప్పుడు నాకు ఒకరు తోడు అవసరము అంటే, ఎక్కడో దూరంగా ఉండి నాకు తోడుగా ఉన్నారు, లేకపోతే నా పక్కన ఇట్స్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ రైట్ థింగ్. అది మనం చెప్పలేం కదా. దేవుడు తోడుగా ఉన్నాడంటే ఆయన మన పక్కన ఉన్నాడనో, లేకపోతే సమీపంగా ఉన్నాడనో కదా. రైట్ ఆర్ రాంగ్? అంకుల్ నాకు తోడుగా ఉన్నారు, నా పక్కన ఉన్నారు అని. దేవుడు తోడుగా ఉన్నాడు, ఇమ్మానుయేలు మాటకు దేవుడు తోడుగా ఉన్నాడు అంటే ఆయన ఈ తోడుగా ఉన్నప్పుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, మనకు ఆయన ఉద్దేశం ఏంటి? నేను నీకు తోడుగా ఉన్నాను అంటే ఆయన మనతో ఏం మాట్లాడుతున్నా ఆయన ఉద్దేశం ఏంటి? ఫస్ట్
మొదటిగా చూసుకున్నట్లయితే మనం అనుకున్నాం కదా, దేవుడి యొక్క కార్యములు చాలా గొప్పవి. అవి మనకు వాట్ ఇస్ సే దట్ అగమ్య గోచరమైనవి అంటారు కదా. సో మనకు అర్థం కానివి కదా. వన్ థింగ్ ఈజ్ కన్యా గర్భం ధరించడం. అయితే దేవుడు మనకు తోడే ఉన్నప్పుడు, లేకపోతే దేవుడు ఈ లోకానికి రానప్పుడు, ఆయన తోడు లేనప్పుడు మనం దేవుడిని తెలుసుకోగలమా? తెలుసుకోలేము. కాబట్టి ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుడు మనకు తోడై ఉన్నాడనే మాట మనతో ఆయన మనకు బయలుపరిచాడు. అది ఎలా బయలుపరిచాడంటే బికమింగ్ ఏ మ్యాన్, మనుష్యుడుగా పుట్టి బయలుపరిచాడు కదా. ఇప్పుడు దేవుడు ఆయన పుట్టకుండా నేను మీకు తోడై ఉన్నాను అంటే మనం విశ్వసించేవారమా? లేదు, ఖచ్చితంగా. ఇజ్రాయేల్ ఆయన ఎన్నో సూచక్రియలు చేశారు, వాళ్ళకి ఎంతో ఆయన బయలుపరుచుకున్నారు, కానీ వాళ్ళు దేవుడిగానే చూశారు. అయితే యేసు ప్రభువుని ఎలా చూసాం మనం? మనుష్యుడుగా మనలాగా ఆయన ఈ లోకంలో వచ్చాడు. మనలాంటి జీవితం ఆయనకి, మనలాంటి శోధనలు ఆయనకు కూడా. ఆయన కూడా ఉపవాసం ఉన్నాడు కదా. సాతాను చేత ఆయన శోధింపబడ్డాడు. దీని ద్వారా దేవుడు ఏం బయలుపరుస్తున్నాడు? నాకు తోడుగా ఉండి ఏం బయలుపరుస్తున్నాడు? ఈజ్ రివీలింగ్ గాడ్. మొదటిగా ఆయన మనకు ఇమ్మానుయేల్ అని, దేవుడు తోడే ఉన్నాడని మనకు ఏం బయలుపరుస్తున్నాడు? దేవుని బయలుపరుస్తున్నాడు. నాకు తోడుగా ఉంటే ఆయన ఏం చెప్తున్నాడు? తండ్రిని మనకి పరిచయం చేస్తున్నాడు. అంతకుముందు తండ్రి అంటే ఎవరు? ఆయన దేవాది దేవుడు, గొప్ప దేవుడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళలేము. సీనాయి కొండ మీద మోషే దేవుడిని కలుసుకున్నప్పుడు ప్రజలు ఏమంటారు? ప్రజలు ఇజ్రాయెల్ ఏమంటారు? ఆ దేవాది దేవుని, ఆయన యొక్క సన్నిధిలో ఉండలేము, ఆయన మహిమను మేము చూడలేము, నువ్వు ఒక్కడే వెళ్ళు. దే కుడెంట్ సే. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆయన ఈ లోకంలో జన్మించాడు, ఆయన ఏం చేశాడు? తండ్రి గురించి మనకి ఆయన బయలుపరిచాడు. ఈ రివీల్డ్ గాడ్. హౌ దేవుడు తండ్రి ఎటువంటి వాడు, తండ్రి ఏం చేయగలడు. కన్యక నుంచి ఆయన కుమారుణ్ణి రప్పించగలన కార్యాన్ని బయలుపరిచాడు. తండ్రి పాపములను క్షమిస్తాడని బయలుపరిచాడు. ఇంకా తండ్రి మనల్ని పవిత్రులుగా చేస్తాడని బయలుపరిచాడు. ఇంకా తండ్రి మనకి మోక్షాన్ని, పరలోకాన్ని ఇస్తాడని బయలుపరిచాడు. సో దేవుడు మనకు తోడై ఉన్నాడంటే ఆయన ఊరికే లేదు, అక్కడ తోడుగా ఉన్నాడు అంటే ఏదో అక్కడ కూర్చో ఉన్నాడని కాదు. ఆయన ప్రతిసారి కంటిన్యూస్గా ఈజ్ రివీలింగ్ గాడ్. కుమారుడు తండ్రి గురించి ఈజ్ రివీలింగ్, ఆయన బయలుపరుస్తున్నాడు. ఇదిగో ఇది చేశాడు దేవుడు, ఇలా చేయగలడు దేవుడు. కన్యక నుంచి కుమారుని జన్మింపజేయగలడు. పరిశుద్ధుడు ఆయన మరణం ద్వారా, ఆయన శివలో కాసిన రక్తం ద్వారా మనకి రక్షణ ఇస్తాడు, పాపక్షమాపణ ఇస్తాడు, మనల్ని పరిశుద్ధులుగా ఆయనలాగా, ఆయన మాదిరిగా మనం చేస్తాడు. ఈజ్ రివీలింగ్ గాడ్. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఇమ్మానుయేలు అంటే ఏదో దేవుడు మనకు తోడే ఉన్నాడని కాదు. వాట్ ఈజ్ డూయింగ్, ఆయన ఏం చేస్తున్నాడు తోడుగా ఉండి. ఆయన ఖాళీ కూర్చోలేదు. వాళ్ళకు రక్షకుడు అంటే ఎవరు? రక్షకుడు అంటే రక్షించేవాడు కదా. ఏదో ఎప్పుడో వాళ్ళకు ఆపద వచ్చినప్పుడు, లేదా వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు రక్షిస్తాంలే, వాళ్ళ పాపంలో పడిపోతున్నప్పుడు చూద్దాంలే అని కాదు దేవుడు. అటువంటి దేవుడు కాదు, ఊరికే ఉండే దేవుడు కాదు. మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు దేవుడు తండ్రి. కంటిన్యూస్గా బయలుపరుస్తూనే ఉన్నాడు. ఆ దేవుడు బయలుపరుస్తున్నాడు కాబట్టే ఆయన మనకు తోడై ఉన్నాడు అన్న మాటని మనము జ్ఞాపకం చేసుకోగలం, గ్రహించగలం. ఆ దేవుడు
తోడై లేకపోతే, ఆయన లేకపోతే మనము ఈ యొక్క వాక్యాన్ని మనము ఏదైతే చదివామో మత్తయి 22-23 ఆ మాటను లేదా ఆ కార్యాన్ని మనము ఒప్పుకోలేము, గ్రహించలేము, మన ఊహకు అందనిది. అప్పుడు ఏమవుతుంది? మనకి పాపక్షమాపణ ఉండదు, రక్షణ ఉండదు, మనము పాపంలోనే ఉండి చనిపోతాం. ప్రియులారా గమనించండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హీఈస్ రివీలింగ్ గాడ్. ఆయన దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈ క్రిస్మస్ రోజున మనం ఇక్కడ కూడుకున్నామంటే ఈ వాక్యం ఇమ్మానుయేలు, ఈ మాట మనం జ్ఞాపకం చేసి, ఇమ్మానుయేలు దేవుడు తోడే ఉన్నాడు అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన బయలుపరుస్తున్నాడు దేవుడిని. ఐ కెన్ డూ దిస్. యు ఆస్క్ మీ, నువ్వు ఏదైనా అడుగు. చూసావు కదా, దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఇదిగో కన్యకయందు కుమారుడిని నేను జన్మింపజేశాను. ఇది చాలుదా? దిస్ ఇస్ ద మిరాకల్. హిస్టరీ మనం చరిత్ర చూసుకుంటే, ఏ చరిత్ర తీసుకోండి, అది ఎవరిదైనా సరే, ఎక్కడైనా సరే, దెర్ ఇస్ నో పర్సన్ హూ ఇస్ బోర్న్ ఫ్రమ్ వర్జిన్. కన్యక నుంచి ఎవరు జన్మించలేదు. సో అటువంటి దేవుడు తండ్రిని మనకు బయలుపరుస్తున్నాడు, మనకు తోడయ్యింది. దేవుడు మనకు తోడుగా ఉన్నాడంటే మనం ఏదో ఆషామాషి కాదు. అది మనం రక్షింపబడ్డాము, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఈ మాటలు నమ్ముతున్నాము అంటే వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్. మనం ధైర్యంగా ఉండాలి. ఈ దేవుడు మనకు బయలుపరుస్తున్నప్పుడు ఈ దేవుడు మనం ఇతరులకు బయలుపరిచే వారంగా ఉండాలి. దేవుడు మనకు తోడై ఉండి దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. అది మనం అర్థం చేసుకొని మనము ఇతరులకు బయలుపరిచేవారంగా, ద సేమ్ థింగ్ దేవుడు ఏదో మనం చెప్తున్నాడు అది మనం ఇతరులకు చెప్పేవారంగా, ఆ సంతోషం మనలో ఉండాలి. దేవుడు నాకు బయలుపరిచాడు, ఇది నేను నమ్మాను, విశ్వసించాను. నేను ఓపెన్ ఎయిర్కి వెళ్ళినప్పుడు ఇవే మాట నేను చెప్తున్నప్పుడు ఎవరు కూడా ఎన్నో అడ్డంకులు, ఆల్మోస్ట్ 12 days చేశాము ఓపెన్ ఎయిర్. ఈ మాటలు చెప్తున్నప్పుడు చాలామంది ఒకరోజు అయితే స్పీకర్స్, ఇలాంటి స్పీకర్స్ ఉన్నాయి మన దగ్గర, చాలా కాస్ట్లీ స్పీకర్స్, వాళ్ళతో వచ్చి పనులు కొట్టేశారు. అయినప్పటికీ కూడా మరుసటి రోజు ఆపలేదు, మళ్ళీ చేశాం. అంటే మళ్ళీ పోలీస్ ప్రొటెక్షన్ అంతా ఒక 10 members దాకా పోలీసులు వచ్చారు, వాళ్ళందరినీ. అట్లా దేవుడు అద్భుతంగా ఆయన చేసే దేవుడు మనకు ఎప్పుడు తోడై ఉన్నాడు. ఇది విశ్వసిస్తే దేవుడు అద్భుతమైన చేస్తాడు. అది ఏదైనా సరే ఈ మాట మనం విశ్వసించి మనం ఇతరులకు ఇదే బయలుపరచాలి. మనం కామ్గా మనం మౌనంగా ఉండకూడదు. ఈ క్రిస్మస్ అయితే మనం చేసుకోవాలి. దేవుడు మనకు తోడై ఉన్నాడు అంటే అది మన వరకే కాదు, ఇతరులకు చెప్పాలి. అది ఇదిగో దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆ విధంగా చెప్తే వారు కూడా నమ్మేవారుగా ఉంటారు. కన్యక గర్వం ధరించాను. ఈ మాట మన యొక్క సాక్ష్యాన్ని బట్టి మనం రుజువు చేయగలం. వీ కెన్ ప్రూవ్ దాట్ టు అదర్స్. బాధేస్తుంది కానీ వాళ్ళు అన్నప్పుడు ఇలాంటి మాటలు, కన్యక గర్భం దర్శనం ఏంటి అని వాళ్ళు ఆక్షేపించినప్పుడు బాధేస్తుంది. కానీ బట్ హౌ మనం దాన్ని ఎట్లా ఎదుర్కోగలం? ముందు మనం నమ్మాలి. దేవుడు నాకు తోడై ఉన్నాడు, మనం అద్భుతాలు చూడాలి. అప్పుడే మనం ఏమవుతాము, వాళ్ళకు కూడా దేవుని మనము పరిచయం చేస్తాం అన్నమాట. అప్పుడు వారు కూడా నమ్మేవారిగా ఉంటారు. దేవుడు తోడైనప్పుడు ఈ దేవుడు ఏదైతే ఆయన జన్మించాడో ఆయన ఏం చేస్తున్నాడు? మొదటిగా ఈజ్ రివీలింగ్ గాడ్ టు మ్యాన్. తండ్రి మాకు పరిచయం చేస్తున్నాడు. అక్కడితో అయిపోయిందా? మాకు దేవుడు తెలుసు, పరిచయం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాం మనం? మనం ఏం చేయట్లేదా? దేవుడు తెలిసినప్పుడు, ఆయన ఎటువంటి కార్యాలు చేస్తాడో మనకు తెలిసినప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్తున్నామా? ఆర్ వి గోయింగ్ బ్యాక్ టు గాడ్? కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, నా మటుకు నేనైతే ఏదన్నా పాపం చేసినప్పుడు, ఏదైనా పాపంలో నేను పడినప్పుడు కానీ నేను అనుకుంటాను, అయ్యో నేను పాపం చేశాను, నేను చర్చికి ఎలా వెళ్తాను, మందిరానికి ఎలా వెళ్తాను, బలలో చెయ్యి ఎలా వేస్తాను,
లేకపోతే ఇవన్నీ సాతాను ఆలోచనలు అన్నమాట. దేవుడు వచ్చింది దేనికి? పాపులను రక్షించడానికి, పాపులను పవిత్రంగా చేయడానికి. నాలో పాపం లేకపోతే నాకు దేవుడు అవసరం లేదు, అవునా? పాపం మనం తీసివేసుకోగలేం. అది అది చెప్పే కదా, ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. అది మనం ఎప్పుడు కూడా నేను మంచివాడిని, నేను పవిత్రుడిని అయిపోయాను, పరిశుద్ధ లేదు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మనం దేవుని వీ హ్యావ్ టు గో బ్యాక్ టు గాడ్. మన దేవుడు పరిచయం అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి మనకు పరిచయం చేశాడు కాబట్టి ఆ తండ్రి మనం విడవకూడదు. దేవుడు మనం ఆయన దగ్గర తిరిగి వెళ్ళాలి. మనం పడిపోయేవారు మనుషు రీతిగా మనలో అనేక బలహీనతలు ఉంటాయి. when you know God, ఖచ్చితంగా యూ విల్ గో బ్యాక్ టు హిమ్. ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళలేదంటే మనం ఏమైపోతాం? మనకు తెలుసు అంతే, తండ్రి ఏదో తెలుసు, దేవుడు అంటే ఏం చేయలేదో తెలుసు. కానీ మన జీవితాల్లో, మన హృదయాల్లో మార్పు ఉంటుంది. ఏముంటుంది? ఇదే ఉంటుంది. వస్తాము, ప్రేయర్ చేస్తాము, బిజినెస్ సండే వస్తాము, తర్వాత ఏ మార్పు ఉంటుంది మనకు? దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనము చెప్పలేము. ఆ వాక్యం నమ్మలేము. అప్పుడు ఏమవుతుంది? మనం క్రీస్తు యొక్క పుట్టుకను లేకపోతే కన్యక గర్భవతి కుమారుని కలిగిన వాక్యం మనం నమ్మలేము, విశ్వసించలేము. కాబట్టి ప్రియులారా, ఆయన పుట్టుక ద్వారా, ఆయన జన్మ ద్వారా మనకు ఆయన తండ్రిని పరిచయం చేశారు. మన పాపను బట్టి మనం తండ్రి దగ్గర వెళ్ళేవారంగా ఉండాలి. మనము పాపంలో పడిపోయినప్పుడు ప్రతిసారి అనుకోకండి నేను మంచిగా, లేకపోతే నేను ఈ పాపం నేను అనుకుంటాను ఇది చేశాను కదా, కొన్ని రోజులు కొంచెం దేవునికి దూరంగా ఉండాలి. ఐ ఫీల్ నేను మంచివాడిని, నేనేదో పశ్చాత్తాపం లేకపోతే ఆ గిల్ట్ అనేది నాలో ఉంది కాబట్టి దేవుడు నా గిల్ట్ చూడాలి, నాలో ఉండే ఆ యొక్క పశ్చాత్తాపం చూసి అయ్యో నా బిడ్డ పశ్చాత్తాపడతాడు, ఆయన ఫీల్ అవ్వాలి అని అన్న థాట్లో ఉంటాం మనం. నో, దట్స్ నాట్ ఎ రైట్ థింగ్. అది సరైన దేవుడు తోడే ఉన్నాడు అంటే ఖచ్చితంగా వెంటనే మన మనస్సాక్షి మనకు గద్దిస్తుంది. ఆయన తోడుగా ఉన్నప్పుడు ప్రభువా నేను పాపిని, తిరిగి సమకూర్చబడాలి. వీ హ్యావ్ టు గో బ్యాక్ టు గాడ్. తండ్రి మనకు తెలుసు, ఆయన క్షమిస్తాడు. వెంటనే ప్రభువా నేను పాపిని అని మనం అడిగినప్పుడు ఆయన టైం తీసుకుంటున్నాడా? టైం తీసుకుంటున్నాడా దేవుడు మనలాగా? నో, వెంటనే ఈ క్షణం అందే. ఎప్పుడైతే అడుగుతామో ఆయన్ని వెంటనే క్షమించే దేవుడుగా ఉంటున్నాడు. ఆ దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి తండ్రి మనకు బయలుపరిచాడు. అదేవిధంగా తండ్రి దగ్గర పాపంలో మనం పడిపోయినప్పుడు, అపవిత్రత మనకు అంటుకున్నప్పుడు ఆయన తిరిగి ఆయన దగ్గరికి మనం వెళ్ళేవారంగా ఉంటాం. తర్వాత దేవుడు ఆయన దగ్గర మనం వెళ్ళినప్పుడు మనకు కలిగే ఉపయోగము లేకపోతే మనకు వచ్చే లాభం ఏంటి? మనకున్న అవకాశం ఏంటి? ఆ పాప ఒప్పుకొనబడి మనం దేవుణ్ణి క్షమాపణ అడిగి తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు కలిగే ఉపయోగం ఏంటి? ఏంటి ఆ ఉపయోగం? మనం పవిత్రంగా చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? నో ఆన్సర్. మొదటిగా దేవుడు మాకు పరిచయం అయ్యాడు. తర్వాత ఆ పరిచయం ఇప్పుడు మనం దేవుడిని కనుగొన్నాము. మనం పాపం క్షమించబడ్డాయి, పవిత్రమైనాము, తిరిగి దేవుని దగ్గరికి వచ్చాము. తర్వాత అంతటితో ఆగిపోతుందా? దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇంకో కార్యం ఏం చేస్తున్నాడు? దేవుడు తోడై ఉండి హీఈస్ బిల్డింగ్ ఎ కింగ్డమ్ ఫర్ అస్. దేవుడు ఊరికే ఉండట్లేదు, ఆయన ఊరికే ఉండట్లేదు. మొదటిగా దేవుని తండ్రిని బయలుపరిచాడు. ఏదైనా మనం మలినంతో అపవిత్రంతో ఉంటే తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలన్న మార్గం దయచేశాడు. దేవుడు అంటాడు కదా,
ఏమంటాడు? నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి వద్దకు ఎవరునూ చేరలేడు కదా. ఆ మార్గం దేవుడు చూపిస్తున్నాడు. అయితే అంతకు ఆగిపోతుందా? మనం ఆ మార్గంలో వెళ్తున్నాము, దేవుడి దగ్గరికి వెళ్తున్నాము, నెక్స్ట్ లెవెల్. ప్రతిదీ మనం ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎప్పుడు కూడా క్వశ్చన్ చేసుకోవాలి. వేరే నేను ఎక్కడ ఉన్నాను, నేను ఎదుగుతున్నానా లేదు. వీ హ్యావ్ టు కీప్ ఆస్కింగ్. మనం అడగాలి. ఈరోజు దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటే ఆయన ఎందులో తోడై ఉన్నాడు, ఎందుకు తోడై ఉన్నాడు, ఎలా తోడై ఉన్నాడు? ఆయన దేవుని రాజ్యాన్ని మన కొరకు ఆయన హీఈస్ బిల్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, మన కొరకు ఆయన కడుతున్నాడు. ఎందుకు ఆ రాజ్యాన్ని కడుతున్నాడు ఆయన? ఎందుకు ఆ రాజ్యాన్ని ఆయన ఏమంటాడు దేవుడు? నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపడతాను. స్థలం లేదా అక్కడ? దేవుడు వెళ్ళి సిద్ధపరచాలా? స్థలం ఉంది, దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆ స్థలంలో మనం వెళ్ళాలంటే మనం ఆయన దగ్గరకు రావాలి. ఈ మాట గ్రహించాం, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇమ్మానుయేలు మాట మనకు అర్థం అవ్వకపోతే ఆ టైటిల్ మనం ఏదైతే చూసుకున్నామో, మనం తండ్రిని ఎరగలేము. మనం పాపం చేసినప్పుడు తిరిగి వి కాంట్ గో బ్యాక్ టు గాడ్, మనం దేవుని దగ్గర వెళ్ళలేము. మనం ఈ మాట నమ్మలేము. దేవుడు మన కొరకు ఒక స్థలాన్ని, రాజ్యాన్ని ఆయన మన కొరకు కడుతున్నాడు, లేదా ఆయన మన కొరకు తీసుకురాబోతున్న మాటని మనం గ్రహించలేము. రెండు మాటలు పిగిలారా. మొదటిగా గాడ్ తండ్రి ఆయన కార్యము, లేకపోతే ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ గాడ్. ఈ డస్ ఆయన పనులు ఎంత అద్భుతంగా ఉంటాయంటే మనం అవి గ్రహించాలి అంటే అది వీ హ్యావ్ టు బి వెరీ బ్లెస్సెడ్. మనం ఎంతో దీవించబడిన వారంగా ఉండాలి, అప్పుడే అవి మనకు అర్థమవుతాయి. మనకు తెలియకుండా చాలా చేస్తాడు. నా జీవితంలో అయితే నేను ఇప్పుడు అనుకుంటే చాలా చేశాడు దేవుడు. ఎన్నో చేశాడు దేవుడు. కానీ అవన్నీ కూడా నేను చాలా ఈజీగా లేదా నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉన్నాను. అప్పుడు నేను లక్ష్మణపడమునకు, లేకపోతే మాదంతా మా ఫాదర్, వీ హ్యావ్ బీన్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ 5 years. మా గ్రాండ్ ఫాదర్స్ అంతా కూడా క్రైస్తవ బ్యాక్గ్రౌండే. కానీ బట్ స్టిల్ నా జీవితంలో ప్రత్యేకంగా దేవుడు ఎన్నో రకాలుగా ఆయన నాకు తోడై ఉండి నడిపిస్తూ వచ్చాడు. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చాలా నిర్లక్ష్యంగా ఉన్నాను, చాలా అలక్ష్యంగా ఉన్నాను. ఇప్పుడు కూడా కొన్నిసార్లు ఆయన నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను ఐ వాజ్ దేర్, నాకు ఒక ఆఫర్. యాక్చువల్ నేను సౌత్ ఆఫ్రికాలో వర్క్ చేస్తాను. నేను అక్కడ 2019-20 అక్కడే వర్క్ చేశాను. కరోనా టైంలో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ వాజ్ ఎఫెక్టెడ్ కరోనా. ఆల్మోస్ట్ 2 weeks హాస్పిటల్లో ఉన్నాను. సరే, అక్కడ కూడా దేవుడు అద్భుతంగా నన్ను రక్షించాడు. నేను యాక్చువల్గా వితిన్ ఒక్క 30 seconds లేట్ అంటే, 30 seconds కూడా కాదు, మైట్ బి 10 seconds లేట్ అంటే నేను ఆవిడ కాల్డ్ అప్, నేను చనిపోయేవాడినేమో. ఎందుకంటే కరోనా ఫస్ట్ స్టేజ్ అది. ఐ మీన్ ఫస్ట్ టైం మాకు ఆక్సిజన్ పెట్టారు. నాకు తెలియదు ఆక్సిజన్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. సరే, ఐ వాజ్ దేర్. ఎస్, ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. ఐ వాజ్ ఆన్ ఆక్సిజన్. సిస్టర్స్ చెప్పారు, సార్ మీకు అక్కడ వేరే పక్క బిల్డింగ్, అక్కడ ఎక్స్రే తీయాలి అన్నారు. సరే, నేనేం చేశాను, జస్ట్ ఆ మాస్క్ తీసేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాను అంతే. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి నాకు ఐ వాజ్ డిస్పేర్, నాకు ఊపిరి ఆడట్లేదు, కొలాప్స్ అయిపోతున్నాను. ఇప్పుడు మా కజిన్ ఉన్నాడు పక్కనే, తను వెంటనే వేరే సిస్టర్కి చెప్తే షీ గాట్ ద మొబైల్ ఆక్సిజన్, మొబిలిటీ చిన్న సిలిండర్ ఆక్సిజన్ తను పట్టుకొచ్చింది అనమాట, పరిగెత్తుకుంటూ వచ్చి. అది పెట్టిన తర్వాత వాజ్ ఏబుల్ టు కోప్ అప్. లేకపోతే నేను ఆ రోజే ఐ వుడ్ హావ్ బీన్ డెడ్. అదైనప్పుడు ఏమనిపించింది అంటే, నాకు చాలా గట్టిగా అనుకున్నాను, ఇంకా దేవుని కూడా మనం జీవించాలి, ఇంకా నాకు ఇంకేమవుతూ ప్రభా నీవే తండ్రి, నీకోసం నేను ఒక తీర్మానం కూడా చేసుకున్నాను. అయితే ఎప్పుడైతే మళ్ళీ ఒక 3 months, ఒక
3-4 months బాగా ఐ వాజ్ వెరీ స్ట్రాంగ్ అనమాట. అప్పుడు బ్యాక్ వచ్చాను సౌత్ ఆఫ్రికా, నేను జాబ్ కూడా చేయలేదు. తర్వాత వెంటనే ఎప్పుడైతే నాకు జాబ్ వచ్చిందో యాజ్ యూజువల్ మళ్ళీ లైఫ్ అంత స్ట్రాంగ్గా లేవన్నమాట. మళ్ళీ పడిపోవడం, మళ్ళీ దిస్ ఇస్ హౌ. అట్లా చాలా 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 మనం చెప్పుకుంటూ వెళ్తాం. నా విషయంలో ప్రతి ఒక్కరు మన జీవితాల్లో మనకు దేవుడు బయలుపరుస్తూనే ఉంటాడు. ఆయన తోడై ఉంటూనే ఉంటాడు. కానీ మనం గుర్తించలేము. వి డోంట్, అది ఎంతో నిర్లక్ష్యం చేస్తాం మనం. అది ఆ యొక్క స్మాల్ థిన్ గ్యాప్, ఆ చిన్న గ్యాప్ ఏదైతే ఉందో, దేవుడు తోడై ఉన్నాడు అంటే ఆయన చేసే మాటలు, ఆయన చెప్పే మాటలు, చేసే క్రియలు మనం నిర్లక్ష్యం చేయకూడదు. వి హ్యావ్ టు థింక్ ఏం జరుగుతుంది. మనం రక్షణ పడినప్పుడు, లేకపోతే మనం దేవుడు తోడై ఉన్నాడని మనం నమ్మితే ప్రతి విషయం కూడా అరే ఇది ఇంత అద్భుతంగా జరిగింది, ఇలా జరిగిందా, మనం ఫీల్ మనం ఆ అనుభవంలోకి వస్తాం అన్నమాట. నాకు తెలియకుండానే అద్భుతంగా. నేను ఇక్కడికి రావడం లేట్ అయిపోయింది. యాక్చువల్గా సమ్ మిస్కమ్యూనికేషన్ అయిపోయింది. ఇక్కడికి అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రావడం అద్భుతంగా. దేవుడు ట్రాఫిక్ ఉండింది కానీ చాలా ఫాస్ట్గా. ఎందుకంటే హైదరాబాద్లో చాలాసార్లు తిరిగాను. ఐ వాజ్ లేట్. ఒకసారి ఒక చోటుకి వెళ్ళాల్సింది, లేట్ అయిపోయింది. నేను వెళ్ళలేకపోయినా అకేషన్కి. అది ఇక్కడికి దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు తోడై ఉన్నాడు. ఇట్లాంటివి చాలా ఎన్నో చిన్న చిన్నవి ఉంటాయి. దేవుడు బయలుపరుస్తున్నాడు మనకి. కన్య నుండి కుమారుడిని జన్మింపజేసిన దేవుడు మనకింకా అనేక రహస్యాలు బయలుపరిచేవాడిగా ఉంటాడు. ఆయన మనకు తోడై ఉంది. ఈ తండ్రిని పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేసిన తండ్రి దగ్గరికి మనం పాపం చేసినప్పుడు పవిత్రులు అవ్వడానికి ఆయన ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆయన వీ హ్యావ్ టు గో బ్యాక్ టు గాడ్. అందుకు వెళ్ళినప్పుడు మనల్ని ఆయన అనుకోడు. దేవుడు మనం అనుకుంటాం అది ఏంటబ్బా ప్రతిసారి పాపం చేసి దేవుడి దగ్గరికి వెళ్తే అడిగితే ఏం బాగుంటుంది, అదే పాపం. కానీ ఒకరోజు మారుతాం మనం. దేవుడి దగ్గరికి వెళ్ళాలి. వీ హ్యావ్ టు గో టు గాడ్. మనం దేవుడికి వెళ్ళాం. మనం అయ్యో ఇదే పాపమా, మనుషులం మనం, ప్రతిసారి ఇదే చేస్తున్నాను, నాకు దేవుడి దగ్గరికి వెళ్ళాలా. ఆయన మనుషుడు కాదు. హీఈస్ నాట్ ఎ మ్యాన్, హీఈస్ గాడ్. దేవుడు మనకు తోడై ఉన్నాడు అంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. అది ఎన్నిసార్లు అయినప్పటికీ కూడా. పేతురు అడుగుతాడు కదా, ఏమడుగుతాడు పీటర్ ఏమడుగుతాడు దేవుణ్ణి? మనుషుని ఎన్నిసార్లు క్షమించాలి అంటే 3 సార్లు 7 to the power of 7. సో అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇన్ఫినిట్ టైం మన జీవితం అంతా క్షమిస్తూనే ఉండాలి. అంతే. ఇంకా దేవుడు మార్చడు. దేవుడు కార్యం చేయ, దేవుడు ఆ పని చేయరా, దేవుడు మనకు క్షమించడా? దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. దయచేసి ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎటువంటి పాపంలో ఉన్నప్పటికీ కూడా ఆయన తోడై ఉన్నాడని గ్రహించాలి. ఆయన అద్భుతంగా చేసే దేవుడు, రక్షించే దేవుడు, దేవాలయంలో పరిచయం చేసిన దేవుడు, పరిశుద్ధాత్మ మనం సంచకరువుగా ఉంచిన దేవుడు, మళ్ళీ విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఒక్క విషయం ప్రియులారా, మనం పడిపోయినప్పటికీ తిరిగి మనం సమకూర్చబడాలి అంటే ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇమ్మానుయేల్ అనే మాట. భయపడాల్సిన అవసరం లేదు. మనం అయ్యో దేవుడు క్షమిస్తాడో లేదో. నో, గాడ్ ఈజ్ దర్ టు ఫర్గివ్. ఆయన ఉండింది అట్లా అని చెప్పి నేను చెప్పట్లేదు మన పాపం చేస్తూనే వెళ్తామో, చేసినప్పుడల్లా దేవుని దగ్గరికి వెళ్ళి దేవా క్షమించు లేదు. కానీ ఒకరోజు ఖచ్చితంగా మనం ఆ పాపాన్ని విడిచిపెట్టేవారం వెళ్తాం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అది అలవాటుగా చేసుకోకూడదు. అలవాటుగా చేసుకుంటే దేవుడికి తెలియదా అది అలవాటుగా చేస్తున్నామా, లేకపోతే నిజంగా ఇమ్మానుయేల్ మాట నమ్మి చేస్తున్నామా అని దేవుడికి తెలియదా? ఆయనకు తెలుసు. కాబట్టి మనం ఆ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. అలవాటుగా వెళ్ళామంటే మాత్రం అది భయంకరమైన శాపం. అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా మటుకు నేను ఎన్నో విషయాలు
ఎన్నో పాపములు ఒక్కొక్కటిగా ఒక్కసారిగా పవిత్రులైపోయి, లేకపోతే దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, దట్ డజంట్ మేక్ సెన్స్. మనుషులం మనం. కాబట్టి చిన్నగా ఈ క్రిస్మస్, నెక్స్ట్ క్రిస్మస్కి నేను ఎలా మారాను, మరి మనం వీ హ్యావ్ టు మెజర్ అవర్ సెల్స్. చూసుకోవాలి. దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటే, ఆయన నా పక్కన ఉన్నాడు అంటే, ఆ జీవితంలో ఇంకా మార్పు లేకపోతే ఆ మాటకు అర్థం ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఒక్కసారిగా మనం ఎప్పుడైతే ఈ మాటలు, లేకపోతే ఈ ఇమ్మానుయేలు మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మనం ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడై, నాకు తోడై ఉన్నాడు, దేవుడు నా పక్కన ఉన్నాడు మనం గ్రహించాలి. పాపంలో పడిపోయినప్పుడు ప్రభువా నా పక్కన ఉన్నాడు. మన జీవితం ఎలా ఉండాలి అంటే, నేను ఈ పని చేస్తున్నాను, దేవుడు నా పక్కన ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, నేను చేయొచ్చా అంతే, సింపుల్. ఎక్కువ ప్రయాసపడాల్సిన అవసరం లేదు మనకి. మనం ఎక్కువ పాపం ఇది కొందరు ఎలా ఉంటారంటే, ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఒక యూట్యూబ్, లేకపోతే వేరే నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఈవెన్ హెబ్రోన్ మెసేజెస్ విన్నా కూడా వేరే మెసేజ్ వస్తూ ఉంటాయి. ఒక్కోసారి అవి కూడా చూస్తాను నేను. అవి చూసినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. నాట్ నౌ, లైక్ ఆల్మోస్ట్ ఒక 6 years బ్యాక్ కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి ఆ వాక్యం కానీ, లేకపోతే ఆ ప్రసంగాలు. అరే ఇలా ఉంటుందా? నో. దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటే, ఆ కన్ఫ్యూజన్ వచ్చింది అంటే మనం దేవుడిని అడగాలి, ఇది రైటా రాంగా. వీ హ్యావ్ టు ఆస్క్. ఇది చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పేది, ఇట్స్ జస్ట్ ఎగ్జాంపుల్ అంతే. అది కరెక్టా రైటా రాంగ్ అని మనం సేవ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. లేకపోతే మనకు అఫ్కోర్స్ వీ క్యాన్ టాక్ టు గాడ్ సర్వెంట్స్, వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు. కానీ దానికంటే ముందుగా ఈ మాట నమ్మాలి. ఇమ్మానుయేలు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన దగ్గరకు రావాలి, ఆయన అడగాలి, ప్రభా నువ్వు నాకు తోడై ఉన్నావు, నేను చేసేది పాపమా, లేకపోతే ఇది నాకు అర్థం అవ్వట్లేదు, ఇది నేను చేయలేకపోతున్నాను, ఏదైనా సరే ఆయన తోడై ఉన్నాడు అంటే, కన్యక నుంచి కుమారుడిని జన్మింపజేసిన దేవుడు ఇంకా అంతకంటే ఇంకా మన లైఫ్లో, మన జీవితంలో ఆయన ఏమైనా చేయగలడు. సో క్రిస్మస్ దినాన అదొకటి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా, మనుషులు ఎవరు అంగీకరించలేనిదే నువ్వు చేశావు, అద్భుతం, ఇట్స్ ఎ మిరకిల్. కాబట్టి నా జీవితంలో నువ్వు ఏమైనా చేయగలవు. ఆయన మార్చగలడు దేవుడు. ఆయన తోడే ఉన్నాడు అంటే ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన ఎక్కడో లేడు, ఆయన ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన ఇక్కడే ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఇమ్మానుయేలు మాట నుంచి మాట్లాడుతున్నాడు. నేను ఐ హ్యావ్ ద టైటిల్ అంటున్నాడు దేవుడు, ఇమ్మానుయేలు. బయలుపరిచాడు, ఆయన తనని బయలుపరిచాడు, మన పాపను క్షమించాడు, రక్తం చిందించాడు. మొదటి పేరు 1:18. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం చేతనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన తోడినప్పుడు మనకేం తెలుస్తుంది? తనని పరిచయం చేస్తా ఉన్నాం కదా. మీరు ఎరుగుదురు కదా, మనకేం తెలుసు? ఇమ్మానుయేలు మనకి ఏం బయలుపరుస్తున్నాడు? మన పాపములు ఏ విధంగా క్షమింపగలుగుతున్నాయంట? నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం ద్వారా. దయచేసి జ్ఞాపకం చేసుకున్నాను. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏ పాపం ఉన్నప్పటికీ కూడా వెంటనే మన ప్రభు దగ్గరికి రావాలి. ఆయన తోడే ఉన్నాడు. అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్యాలు చేసే దేవుడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏది ఉన్నప్పటికీ కూడా, ఏదో ఈ క్రిస్మస్, ఇప్పుడు నెక్స్ట్ క్రిస్మస్ నేను ఎలా ఉండాలి, ఇప్పుడు ఈ సంవత్సరం అంతా మనం ఆ ప్లానింగ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు ప్లాన్ అవర్ సెల్స్. దేవుడు నాకు తోడే ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త లేకపోతే ఇమ్మానుయేలు మాటలు మనం అర్థం చేసుకోలేకపోతే వీ కాంట్ అండర్స్టాండ్ బర్త్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క జనన విధానము, కన్యక నుంచి క్రీస్తు పుట్టడం అనేది మనం అర్థం చేసుకోలేము.
మనం నాకు అర్థమవుతా అనుకుంటాం కానీ నో, అది రైట్, దేవుడు చేయగలడు అనే ఆలోచన ఉంటుంది కానీ బట్ అటువంటి కార్యం మన జీవితంలో అటువంటి కార్యం అంటే అటువంటి అద్భుతంలో దేవుడు మన జీవితంలో చేశాడు కూడా. అవి మనం గ్రహించక ఇంకా పాపంలో ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా క్రీస్తు యొక్క ఆయన యొక్క జన్మమును లేదా ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన ఈ లోకంలో ఉద్దేశాన్ని మనము తెలియని వాళ్ళమే. మనం తెలుసు అనుకోగానే అది సంపూర్ణంగా మనకు దేవుడు అనుగ్రహించండి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఆ ఇమ్మానుయేలు మాటను మీరు ప్రతిరోజు ప్రతిదినం ఆ ఒక్క మాటను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటేనే ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి వెంటనే. తన యొక్క గర్భవతి కుమారుని కనెను. సో ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు ఇంత చిన్న సమస్య లేదా నా సమస్య, నా పాపను తీసివేయాలని నన్ను ఏమంటారు, హీ క్యాన్ డూ దాట్, గాడ్ క్యాన్ డూ దాట్. సో దయచేసి ఈ మాటలు జ్ఞాపకం చేసుకోనండి. ఇమ్మానుయేలు దేవుడు, ఆయన మనకు తోడై ఉన్నాడు, మన పాపం క్షమించే దేవుడు, మనం రక్షించే దేవుడు. మన పాపం చేసి భయంతో మాత్రం వెనకాలకు వెళ్ళకూడదు. మనం దేవాన్ని పాపం చేశాను, అయ్యో ప్రభా గివ్ మీ సమ్ టైం. నో, డోంట్ ఆస్క్ టైం. నేను వస్తానులే ప్రభా, నేను చేస్తానులే ప్రభా, ఒక 2 రోజులు ప్రభా, ఒక రోజు ప్రభా, 1 గంట ప్రభా. నో, యూట్యూబ్ చూస్తూ ఉంటావు, ఒక గంట నేను నా మొబైల్లో అది అన్ఇన్స్టాల్ చేయాలి, మామూలు డిఫాల్ట్గా ఉంటుంది, దాన్ని డిసేబుల్ చేసిన. అయినా కూడా అప్పుడప్పుడు క్రోమ్ నుంచి ఇట్లా సాతాను అన్ని తీసుకొస్తా ఉంటాడు. అయితే దేవుడు ఇప్పుడు మనకు తోడై ఉన్నాడు. మనం ఏది చేసినప్పటికీ కూడా, ఎన్ని ఉన్నప్పటికీ కూడా తిరిగి అంటే రావాలి, సమకూర్చబడాలి. ఆ విధంగా దేవుడు నాకు సహాయం చేయండి. అందరి తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, దేవాది దేవ తండ్రి, అద్భుతంగా ప్రభా ఉదయకాలం నుంచి మమ్మల్ని ప్రభా మీ సన్నిధిలో ఉంచి ప్రభా మీ మాటలతో పాటలతో తండ్రి మాకు సమృద్ధిని దయచేసి మా హృదయాన్ని తండ్రి మీ ఆత్మలతో నింపారు. వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవాది దేవ పరమ తండ్రి, చెప్పబడిన వాక్యాన్ని ప్రభా అందరూ కూడా వారి హృదయాల్లో భద్రపరచుకుని తండ్రి ప్రభా తండ్రి ఆ ప్రకారంగా ప్రభా జీవించటకు మాకు సహాయం చేయండి, కనికరం దయచేయండి తండ్రి. మరి ఆరాధనలో ప్రభా మీ మహిమను ప్రభా మరి మా మీద కుమ్మరించినట్టు చేశారు. స్తోత్రంలయ్యా పరమ తండ్రి, మామూలు పాప భీతిని తీసివేశారు. స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా మరి ప్రభా మేము తండ్రి సంతోషంతో ఆనందంతో ప్రభా మరి నింపబడటకు సహాయం దయచేశారు. వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవ మరి ఫైనల్ మెసేజ్ కూడా మీకు కూడా దయచేశారు. ఇమ్మానుయేలు మాట ద్వారా ప్రభా మాతో మాట్లాడారు. స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా నిజంగా తండ్రి మీరు మాకు తోడై ఉన్నారు అన్న ఆలోచన లేకపోతే ప్రభా ఆ యొక్క మాట తండ్రి మమ్మల్ని ఎంతో ప్రభా మరి బలపరిచేదిగా ఉంటుంది. స్తోత్రం తండ్రి. మీరు మా పక్కన ఉన్నారు. వందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రంలయ్యా. వచ్చిన ప్రతి బిడ్డగా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా ఎవరైతే రాలేకపోయారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని దీవించండి. వారు కూడా ప్రభా మీ చిత్తం అయితే తండ్రి వారి యొక్క ఇబ్బందులు ఇరుకల నుంచి ప్రభా మరి అనారోగ్య పరిస్థితులు ఉంటే వాటిని కూడా తీసివేసి ప్రభా వారి కూడా మందిరానికి వచ్చేటకు సహాయం చేయండి, కనికరం దయచేయండి. ఈ క్రిస్మస్ దినాన ప్రభా మీరు మాకు దయచేసిన వర్తమానానికి వందనాలు ప్రభా. పరిశుద్ధులు ఏవైతే మాటలు మాట్లాడారో మేమందరం కూడా ఆ మాటలు మా హృదయాల్లో భద్రపరచని తండ్రి. ఆ మాటల చేత మేము ఆదరింపబడి ప్రభా మా కుటుంబాలతో సహా మేము దీవించబడటకు సహాయం చేయండి, కనికరం దయచేయండి. అందరి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయనకు కావాల్సిన ఆరోగ్య ముఖ్యం దయచేయండి, భద్రత దయచేయండి. తిరిగి తండ్రి ప్రభా మరి మేము తండ్రి ఆశీర్వాదం తీసుకుని మా గృహాలకు వెళ్తుండగా సహాయం చేయండి, కనికరం దయచేయండి. తిరిగి మేము కలుసుకున్న పర్యంతరం తండ్రి మీరు మాతో ఉండమని వచ్చిన ప్రతి బిడ్డని వారి కుటుంబాలను మరోసారి జ్ఞాపకం చేసుకుని దీవించమని పాదాలు పట్టుకుంటూ మా ప్రభు రక్షకుడు అనేసి నామంన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి.